హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఆపరేషన్ డెవిల్ హంట్ ఉద్దేశం ఏంటి అనేసి అడిగారండి. ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది సో ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించిందంటే ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది బంగ్లాదేశ్లో అల్లర్ల నియంత్రణ కోసము దీన్నైతే చేశారండి. బంగ్లాదేశ్లో అల్లర్లను నియంత్రించేందుకు ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది చేయడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చను, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్న వారు ఎవరు? సో ఎవరు అంటే శుభాంశు శుక్లా అండి. శుభాంశు శుక్లా వచ్చేసి అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టబోతున్న తొలి భారతీయుడిగా రికార్డ్ అయితే సృష్టించబోతున్నారు. అంటే ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ షెడ్యూల్ అయింది, బట్ కొన్ని సమస్యల వల్ల అదైతే స్టాప్ అయితే అయ్యిందండి. సో ఇంకా ముందు అంటే ఒక 1 మంత్ ఆఫ్టర్ దట్ ఇతన్ని అయితే పంపించడానికి ట్రై చేస్తున్నారనమాట. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్నది ఎవరు అంటే శుభాంశు శుక్లా. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, రంజీ ట్రోఫీ 2025 విజేత ఎవరు అని అడిగారు. రంజిత్ ట్రోఫీ అండి 2025 ఎవరండి? విదర్భ అండి, విదర్భ. ఆప్షన్ 1. నెక్స్ట్ది, ఊబకాయంపై ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రధానమంత్రి మోదీ 10 మంది ప్రముఖులను నామినేట్ అయితే చేశారు. అయితే క్రింది తెలిపిన వారిలో ఎవరు కాదు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఆనంద్ మహీంద్ర, నందన్ నౌరేకని, విరాట్ కోహ్లీ, నిరాహువా అనేసి ఇచ్చారనమాట. సో దీంట్లో మనకు 10 మంది ప్రముఖులను అయితే చేశారు కదా, వాళ్ళల్లో లేని వారు ఎవరు అంటే విరాట్ కోహ్లీ అయితే లేరండి. వీళ్ళలో మిగిలిన వారు ఆనంద్ మహీంద్ర కానీ, నిరాహువా కానీ, నందన్ నవరకని కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రాంలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, అమరావతి రాజధాని నిర్మాణానికి 13,500 కోట్ల రుణాన్ని అందచేయడానికి ఏపీ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాజధాని నిర్మాణం అయితే జరుగుతుంది కదా, దానికోసము 13,500 కోట్ల రుణాన్ని అయితే అడగడం జరిగిందండి. సో ఎవరిని అడిగారు అంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్రపంచ బ్యాంకును అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఈ రెండు దగ్గర వీళ్ళు తీసుకుంటున్నారండి. ప్రపంచ బ్యాంకు దగ్గర అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్, సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. గిరిజనుల స్థితిగతులపై సర్వేకు రైజ్ ట్రైబ్స్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అనేసి అడుగుతున్నారు. గిరిజనుల స్థితిగతులపై సర్వేకు రైజ్ ట్రైబ్స్ అండి యాప్ని అయితే ప్రారంభించారు. సో ఇది వచ్చేసి మనకు ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్ అండి, ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 1. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాము. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారతదేశం అత్యధిక పథకాలను గెలుచుకున్న విభాగం ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు 2024లో వచ్చేసి పారా ఒలింపిక్స్ అయితే జరగడం జరిగిందనమాట. సో ఈ పారా ఒలింపిక్స్ మనకు ప్యారిస్లో జరిగాయి 2024లో. సో మనకు ఏ భాగంలో ఎక్కువగా పథకాలు వచ్చాయంటే అథ్లెటిక్స్లో వచ్చిందండి, అథ్లెటిక్స్. ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిలో రామన్ మెగసెసే 2024 అవార్డు గ్రహీతల పేర్లను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఎవరెవరికి వచ్చిందంటే డాక్టర్ నుగ్యంది నోగాక్ పువాంగ్కి వచ్చింది, అలాగే కర్మ ఫున్సోకి వచ్చింది, మియాజుకి హవాఓ, అలాగే ఫర్విజా ఫర్హాన్, వీళ్ళందరికీ కూడా మనకు రామన్ మెగసెసే అవార్డు వచ్చిందండి. సో ఇక్కడ తాన్సు హేంగ్ అనే అతనికి రాలేదు. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఇక్కడ వచ్చేసి జతపరచండి అనేసి ఇచ్చారండి. జానపద నృత్యము రాష్ట్రానికి సంబంధించి చిరావెదురు అనేసి ఇచ్చారండి.
సో ఈ చిరావెదురు వచ్చేసి మనకు మిజోరానికి సంబంధించి జానపద నృత్యం. నెక్స్ట్ పాండవని చూసుకున్నట్లయితే మనకు మధ్యప్రదేశ్ అండి. నౌతాంకి అనేది మనకు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి జానపద నృత్యం. మహారస అనేది మణిపూర్కి సంబంధించిందండి. మహారస మణిపూర్, నౌతాంకి వచ్చేసి ఉత్తరప్రదేశ్, పాండవని వచ్చేసి మధ్యప్రదేశ్, క్షీరావెదురు వచ్చేసి మిజోరం అండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జానపద నృత్యాలు రాష్ట్రాలకు సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో సరి అయింది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షను 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పాటైంది. ఆప్షన్ బి, నీతి ఆయోగ్ ప్రస్తుతం CEO BVR సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగారియా. ఆప్షన్ డి, నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ అనేసి ఇచ్చారండి. సరి అయినది ఏంటి అనేసి అడుగుతున్నారు. సరైనవి ఏంటంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. మనకు నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? 2015 జనవరి 1న స్టార్ట్ అయింది. సో కరెక్ట్. నెక్స్ట్, నీతి ఆయోగ్ ప్రస్తుత CEO ఎవరు అంటే BVR సుబ్రహ్మణ్యం. నెక్స్ట్, నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. నెక్స్ట్, ప్రస్తుతం ఉండేటటువంటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ కే బెర్రీ అండి. ప్రస్తుతం ఈమె పదవిలోనే ఉన్నారనమాట. నెక్స్ట్, కాబట్టి ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి నీతి ఆయోగ్కి సంబంధించి. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయింది ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ చూసుకున్నట్టయితే 2025 టెంపుల్టన్ అవార్డు విజేత ఎక్యుమెనల్ ప్యాట్రియార్క్ బార్తోలోమియా. నెక్స్ట్, 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత డాక్టర్ మరియాంజెలా హుంగ్రియా. ఆప్షన్ సి, టెంపుల్టన్ అవార్డు పొందిన మొదటి వారు వచ్చేసి మదర్ తెరీసా. ఆప్షన్ డి, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన వారు ఎవరు అంటే MS స్వామినాథన్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్లో అండి. ఈ మదర్ తెరీసా వచ్చేసి ఫస్ట్ టైం అలాగే ఇక్కడ MS స్వామినాథన్ కూడా ఫస్ట్ టైం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరికి చెందిందంటే MS స్వామినాథన్ అనేసి ఇచ్చారనమాట. సో దీంట్లో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారు. సో సరైనవి ఏమంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. ప్రస్తుతం మనకు 2025లో టెంపుల్టన్ అవార్డు విజేత ఎవరు అంటే ఎక్యుమెనల్ ప్యాట్రియార్క్ బార్తోలోమియానండి. సో ఈ టెంపుల్టన్ అవార్డును పొందినటువంటి మొదటి వారు ఎవరు అంటే మదర్ తెరీసా. ఇప్పుడు 2025లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత ఎవరంటే డాక్టర్ మరియాంజెలా హుంగ్రియా. సో ఇదే ఫుడ్ ప్రైజ్ను వచ్చేసి ఫస్ట్ టైం పొందింది ఎవరంటే MS స్వామినాథన్ అండి. ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కరెక్టే. నెక్స్ట్, హల్దీఘాట్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? హల్దీఘాట్ యుద్ధం. సో ఇది వచ్చేసి మనకు ఎప్పుడు జరిగిందండి? 1576 ADలో మనకు ఈ యుద్ధం హల్దీఘాట్ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయింది ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి UNOలో ప్రస్తుత సభ్య దేశాలు 193 అనేసి వచ్చారు. సో ఇది కరెక్ట్ అండి. మనకు UNOలో వచ్చేసి ప్రస్తుత సభ్య దేశాలు చూసుకున్నట్లయితే 193. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సరేనండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే UNO అధికార భాషలు 7 అనేసి ఇచ్చారు. సో UNOలో అధికార భాషలు చూసుకున్నట్లయితే మనకు 6 ఉన్నాయండి, 7 కాదు. సో 6 భాషలే ఉన్నాయి. ఏంటివి అంటే చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ అండి. చైనీస్, ఇంగ్లీష్, అలాగే ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ ఇవన్నీ కూడా UNO అధికార భాషలు అండి. UNO అధికార భాషలు ఎన్ని అంటే మొత్తం 6 భాషలే ఉన్నాయి. UNOలో ప్రస్తుత సభ్య దేశాలు ఎన్ని అంటే మొత్తం 193 అయితే ఉన్నాయండి. సో UNOలో భాషలు వచ్చేసి మనకు 6 అండి. సో ఇది రాంగు. నెక్స్ట్, UNO 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. ఇది కూడా కరెక్టేనండి. UNO వచ్చేసి మనకు 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. నెక్స్ట్, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉందండి.
యుఎన్ఓ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ఎక్కడుంది, న్యూయార్క్లో ఉంది. సో ఇది కూడా కరెక్టే. ఆప్షన్ బి ఒక్కటి తప్పండి. కాబట్టి మనకు ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో క్రింది ఏ రాష్ట్రంలో శాసన మండలి లేదు అనేసి ఇచ్చారండి. భారతదేశంలో చూసుకున్నట్లయితే మొత్తం మనకు 6 రాష్ట్రాలలో మాత్రమే మనకు శాసన మండలి ఉందండి. సో ఏవి అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ అండి. ఈ రాష్ట్రాలలో మాత్రమే మనకు శాసన మండలి ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో లేని దేనికండి, అస్సాం. వీటిల్లో ఏక మండలి అంటే విధానసభ మాత్రమే ఉంటుందండి. మనకు విధాన పరిషత్తు ఉంది కాబట్టి మనకు తెలంగాణ, ఇక్కడ మనకు ఏ రాష్ట్రంలో లేదు అనేసి అడిగారు కాబట్టి అస్సాంలో లేదండి. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మొత్తము అన్ని రాష్ట్రాలలో కలిపినా కూడా మొత్తం 6 రాష్ట్రాలలో మాత్రమే ఈ శాసన మండలి ఉందండి. 6 రాష్ట్రాలలో మాత్రమే శాసన మండలి ఉంది. ఎవరు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా ఉందండి. ఇంకొకటి వచ్చేసి బీహార్లో కూడా ఉంది, మళ్ళీ మహారాష్ట్రలో కూడా ఉందండి. నెక్స్ట్ కర్ణాటక అండి. నెక్స్ట్ కర్ణాటకలో కూడా మనకు ఈ శాసన మండలి ఉంది. శాసన మండలి వచ్చేసి మన భారతదేశం మొత్తం మీద 6 శాసన మండలిలో మాత్రమే ఉన్నాయండి. సో ఉండేటటువంటి రాష్ట్రాలు ఏవి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర. ఓన్లీ ఈ రాష్ట్రాలలో మాత్రమే శాసన మండలి ఉందండి. సో ఇక్కడ లేనిది అడిగారు కాబట్టి అస్సాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పరిశోధన సంస్థ అది ఉండేటటువంటి ప్రాంతాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ స్టేషన్ అండి. సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ స్టేషన్ వచ్చేసి మనకు ధన్బాద్లో ఉంది. జాతీయ వేరుశెనగ పరిశోధన సంస్థ వచ్చేసి జూనాగఢ్లోనే ఉందండి, జూనాగఢ్లోనే ఉంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు లక్నోలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చూసుకున్నట్లయితే పూణేలో ఉందండి. సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ స్టేషన్ వచ్చేసి ధన్బాద్ అండి. జాతీయ వేరుశెనగ పరిశోధన సంస్థ వచ్చేసి జూనాగఢ్. నెక్స్ట్ సెంట్రల్ డ్రగ్ వచ్చేసి మనకు లక్నో అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది ఎక్కడ ఉందంటే పూనాలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ ఉన్న జిల్లాలు ఎన్ని అనేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ ఉండేటటువంటి జిల్లాలు ఎన్ని అంటే మొత్తం మనకు 12 జిల్లాలకు తీరరేఖ అయితే ఉందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి వచ్చేసి మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.